మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, కినరా వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ నాగచంద్రిక దేవి గారు. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అమ్మ. మనం బాగా చూస్తూ ఉన్నాం. మనం నిజంగా ఒకసారి టీవీ పెట్టినా, యూట్యూబ్ మనం ఆన్ చేసినా ఫస్ట్ కనిపించేది చావులు, హత్యలు, సూసైడ్లు. ఆ హత్యలు కూడా ఎక్కువ శాతం అక్రమ సంబంధాలు. ఓకే, నీకు అక్రమ సంబంధం ఉంది అంటే వెళ్ళిపోకుండా చంపడాలు ఎక్కువ చేసేస్తున్నారు. అంటే ఒకటి ఏమైపోతుందంటే మా ఆడవాళ్ళ మీద ఒకలాంటి ఏమంటారు చెడు అభిప్రాయాలు బాగా ఏర్పడుతున్నాయి. ఒక 10 మంది చేశారని అందరు ఆడవాళ్ళను అదే దృష్టితో చూడకూడదు అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఏంటమ్మా అంటే ఎందుకు అలా వాళ్ళ ప్రభావం ఇక్కడ చూపించి ఈ అమాయకులు బలైపోతున్నారు? కానీ వాళ్ళు సరే మ్యారేజ్ అయ్యింది, పెళ్లి అయిపోయిన తర్వాత పెళ్లి కాకముందంటే అది ఏదో కాలేజీలో తిరుగుతూ పిల్లలు ఉండే చెప్పాం కదా, చదువులు కావచ్చు అని దానివల్ల అప్పుడు ఏదో చేస్తున్నారు అంటే అది వేరే విధంగా ఉంటుంది. పెళ్ళి అయిన తర్వాత ఒక ఆడది గడప దాటింది, ఇలా తయారైంది అంటే నా అభిప్రాయం మాత్రం వెనకాల అమ్మాయిని అనడం కాదు, అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలుస్తుంది. 4 గోడల మధ్య జరిగేది ఎవరికి తెలియదు కదా, తెలియదు. ఇప్పుడు ఆ అమ్మాయిని అంటున్నాం, ఆ మనసులో కొంతమంది ఉంటారు చెడ్డవాళ్ళు, నేను కాదంటాం, మంచి వాళ్ళ గురించి మనం చూద్దాం. ఇప్పుడు ఆడది ఎప్పుడు కూడా కావాలని చెడిపోవాలని కానీ, నలుగురిలో పోయి గడప దాటి బయటికి పోయి బాధలు పడాలని ఏ ఆడది కూడా అనుకోదు. సంతోషంగా ఉండాలి భర్తతో అనుకుంటుంది. అక్కడ ఆ లోపల భర్త వల్ల ఆ అమ్మాయి ఏం అనుభవిస్తుంది, ఎందుకు ఇట్లా మళ్ళీ అక్రమ సంబంధం పెట్టుకోవాలనుకుంటుంది, నిజంగానే అమ్మాయి బరిదెగిచ్చి కొవ్వు పట్టిపోతుందా, లేకపోతే తండ్రి భర్త సరిగ్గా చూడకపోవడం వల్ల కానీ, ఇంట్లో ఏం జరుగుతుందో తెలియక వల్ల ఇలా చేస్తుందా? జనరల్ గా అన్ని విధాలా బాగా చూసుకుంటే భర్త ఏ ఆడది కూడా గడప దాటిపోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ వేరే వాడి మగవాడి వైపు కూడా చూడదు. అంటే బయటికి పోయి మగవాళ్ళతో తిరిగి అంత సంస్కారము మనలాంటి మన మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, వాళ్ళు మనం ఎప్పుడు చెయ్యం మనము. కానీ అలా ఎక్కువ జరుగుతుంది అని అంటే హై క్లాస్ లో కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి, లో క్లాస్ లో ఇంకా ఎక్కువ జరుగుతాయి. అది ఇప్పుడు హై క్లాస్ లో జరుగుతున్నాయి అంటే ఇప్పుడున్న నాగరికత అట్లా ఉంది. అలా చదువులు కావచ్చు, వాళ్ళు చూడండి డ్రెస్సింగ్లు, అమ్మాయిలు ఏదన్నా డ్రెస్సు గురించి మనం మాట్లాడినామంటే, ఇప్పుడు మీరు ఇంత చక్కగా ఉన్నారు, డ్రెస్ వేసుకొని ఇది వేసుకొని, దాని కథ వేరే, ఈ అందం వేరే కదా. ఆ అమ్మాయి పెళ్లి చేసిన తర్వాత మామూలుగానే ఉంటారు, బాగానే ఉంటుంది. ఒకవేళ ఇష్టాలు ఉంటే భార్య భర్త మాట్లాడుకోవచ్చు, చేసుకోవచ్చు అని. కొంతమంది ఇలా పెళ్లి కాకముందు ఎవరిని ప్రేమించినాను అని చెప్తే ఆ అమ్మాయిని వేరే ప్రేమించిన అబ్బాయికి పెళ్లి చేసిన భర్తలు కూడా ఉన్నారు, నాకు తెలుసు. మొన్న కూడా ఒక న్యూస్ వచ్చిందమ్మా, ఆడికి పెళ్లి నార్త్ సైడ్ భార్యాభర్తలు ఎందుకు వచ్చినా కూడా ఇది నన్ను చంపేస్తదేమో అని ఎవరితో సంబంధం ఉందో వారితో పెళ్లి చేసేసాడు వాడు. లాస్ట్ కి ఆడు కూడా వదిలేసాడు. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏందో అర్థం. అది 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 ఉన్నంతలోనే. ఇప్పుడు నువ్వు చేసుకున్న తర్వాత నీకు కావాల్సిన విధంగా నువ్వు మార్చుకో, టైం పడుతుంది. ఇద్దరు అర్థం చేసుకొని ఒకరినొకరు చేసుకోవడానికి టైం పడుతుంది. ఇది చంపుకోవడాలంటే నాకు అర్థం కావడం, అంత క్రూరత్వం ఎందుకు వస్తుంది అని నాకు అనిపిస్తుంది. అతను చంపాలని నేను 2-3 చూసాను. నేను కూడా అది జరిగినటివా లేకుంటే మనం మామూలుగా మీడియాలో కాదు, కానీ యూట్యూబ్లో అందుకు చూసాను నేను. ఆ భర్తను చంపేసినారు, అంటే అక్రమ సంబంధం పెట్టుకొని. ఆ అబ్బాయి చాలా బాగా చూసేవాడంట అమ్మాయిని, చాలా బాగా. కానీ ఎందుకు మరి వాళ్ళ స్నేహితులు వచ్చాడు ఇంట్లోకి, తర్వాత మా అమ్మాయిని చదివించాడంట అబ్బాయి. ఇంకా అమ్మాయి ఏం చదువుకోలే పెళ్ళైనప్పుడు. అమ్మాయి అన్ని విధాల అమ్మాయికి సహకరించి చదివించి ఆమె జాబ్ ఇప్పించి, అతనికి ఇతను కూడా జాబ్ సాఫ్ట్వేర్ చదివించి ఆమెను జాబ్ చేస్తుందంట. అక్కడ అతను ఎక్కడైతే పోతుందో జాబ్కు, అక్కడ ఒక అతను ఈమెకు పరిచయం అయ్యి వాళ్ళిద్దరూ మరి ఇదేమంటారు, ఇదైపోయి ఇద్దరు ప్లాన్ చేసుకొని అతను చంపాలని చూస్తున్నారు. కారు యాక్సిడెంట్ చేయడానికి చేశారు, కానీ అతను బతికి బయటపడ్డాడు. ఇప్పుడు అది ఎవరిది తప్పు? అమ్మాయి తప్ప, అబ్బాయి తప్ప? అమ్మాయిదే తప్పు కదా. అమ్మాయిదే తప్పు. ఇక్కడ ఇలాంటి వాళ్ళు మంచి ఆడవాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు మంచిగా బాగా ఉండే జీవితాన్ని నువ్వే చేతిలో నువ్వు నాశనం చేసుకొని నువ్వు ఒరిగింది. ఇప్పుడు ఇప్పుడు ఇద్దరు జైలుకి పోతారు, వాడు పోతాడు, నువ్వు పోతావు. ఏమనుభవిస్తున్నావు? కరెక్ట్. ఏం సాధించినావు నువ్వు దీనివల్ల? ఇట్లాంటివి కూడా చాలా వస్తున్నాయి. అసలు మీడియా టీవీ చూడాలన్నా, ఫోన్ యూట్యూబ్ చూడాలంటే భయం అవుతుంది. నిజంగా అంత క్రైమే ఎక్కువ, క్రైమ్ తక్కువ ఉంటుంది, క్రైమే ఎక్కువ, న్యూస్ కన్నా న్యూసెన్స్ ఎక్కువ అయిపోయింది.
ఆ సినిమాలలో కూడా అంతే. ఆ సినిమాలలో చూపించే విధానం ఎట్లుంటాయి, టీవీలలో ఆడదాన్ని ఒక క్రూరత్వంగా, ఆడదంటే అసలు ఒక రాక్షసులాగా చూపిస్తున్నారు. ఎక్కడ ప్రేమ, అనురాగము, మమత ఉండే ఆడదాన్ని ఎక్కడ చూపించడం లేదు. అసలు ఎక్కడ చూసినా రాక్షసే. అంత రాక్షసత్వంగా ఆ టీవీ చేసే వాళ్ళైనా వాళ్ళు చెప్పరా అనిపిస్తుంది నాకైతే. యాక్టింగ్ చేసే వాళ్ళు కూడా నిజంగా అంత క్రూరత్వం ఉంది ఆడవాళ్ళలో. మగవాళ్ళ లేదా? ఎందుకు లేదమ్మా, బాగుంది బాగుంది. ఎన్ని జీవితాలు పైన అట్లా ఇదైపోయి చాలా మంది ఒంటరిగా బతుకుతున్నారు. నాకు అనిపిస్తుంది ఒకసారి మనం బయటకు వచ్చిన తర్వాత మనం ఎంతో జాగ్రత్తగా బతికి మన ఉద్యోగం చేసుకుంటావో, పని చేసుకుంటావో, మళ్ళీ ఇంకొక మగోడిని నమ్మడం అనేది చాలా తక్కువ. అసలు ఏ మగోడైనా అంతే. ఎవరు కూడా అంటే పెళ్ళి అంటే వారి మీద, పిల్లల మీద ఉన్నంత ప్రేమ కొత్తగా వచ్చిన ఆమె మీద ఎందుకు ఉంటుంది? 2 రోజులు ఉంటుంది, 1 సంవత్సరం చూస్తాడేమో బాగా. తర్వాత వాడి భార్య, వాడి పిల్లలు వాడికే కావుతారు. ఈ అమ్మాయి రోడ్డు మీద పడుతుంది, అవమానం పాలవుతుంది. ఇది ఆడవాళ్ళు బాగా తెలుసుకొని, నువ్వు ఒంటరి అయినావు అనుకో, చక్కగా నువ్వు మంచిగా పెళ్లి కానతనో లేకుంటే నువ్వు పెళ్లి చేసుకో, అవునమ్మా, హాయిగా ఉండు. ఎందుకు ఇట్లా? దీనివల్ల నువ్వు సాధించింది కూడా ఏమి లేదు కదా. ఎవరైనా అంతే, అతనైనా కానీ ఏమైనా అట్లే. నాకు తెలిసిన ఒకతను 3 ఆడపిల్లలు, భార్య అది డెలివరీ అప్పుడు ఆమెకు వెన్నెముక ప్రాబ్లం వచ్చి మనిషి కంప్లీట్ వంగిపోయింది అనమాట. అది మంచి పొజిషన్లోనే ఉన్నారు, పేరు వద్దు. ఆమెను ఇంకా ఇంట్లో ఆమెకు ఒక విధమైన క్రూరత్వం వచ్చేసింది. నాన్న ఇట్లా అయిపోయినాను అనేసి, భర్త మీద అనుమానము. అంటే నేను దేనికి పనికి రాకుండా పోయినాను కాబట్టి ఈయన ఎవరితో తిరుగుతాడేమో అని. కానీ ఆయన మాత్రం అట్లా పని ఏం చేయకుండా నా దగ్గరికి తీసుకొచ్చాడు. ఫస్ట్ ఇంట్లో అత్త, మామ, ఆ పిల్లలను చాలా హెరాస్మెంట్ చేస్తుంది, తట్టుకోలేకపోతున్నాం. చిన్న పిల్లలు కాబట్టి మీ దగ్గర పెట్టుకోండి అమ్మా అని తెచ్చినాడు ఆయన. సరే మా దగ్గర పెట్టుకున్నాను. ఆవిడ చాలా డిప్రెషన్లో కూడా ఉన్నారనమాట, మా దగ్గర ఉన్నారు. ఆ తర్వాత చాలా ఆమె సతాయిచ్చేసింది, మమ్మల్ని సతాయిచ్చింది, అతని సతాయిచ్చింది, అట్లా చేసింది అనమాట. లాస్ట్కు ఇట్లా వేరే నాకు తెలియకుండా ఒక మీడియా వాళ్ళని, TV9 పిలిపించి, నా భర్త నన్ను ఇట్లా చేసినాడు, నన్ను ఇంట్లో ఎదుగు పెట్టుకోకూడదు, నేను పనికిరాను, వాడి వల్ల నేను ఇట్లా అయినాను కదా అన్నట్టుగా మాట్లాడేది అనమాట. అసలు పెట్టుకోవడం లేదు, మామూలుగానే వేరే పెళ్లి చేసుకోలేదు, ఏమీ లేదు. అదే పిల్లలు, ఇంటికి వెళ్ళాను చూద్దామేమోనని. వాళ్ళ అత్తగారు చెప్పారనమాట, చాలా హెరాస్ చేస్తుంది అమ్మా, పిల్లలు పాడైపోతున్నారు అని చెప్పి. సరే నేనే వాళ్ళతో మాట్లాడి, TV9 వాళ్ళతో మాట్లాడి ఇదంతా అబద్ధం అని చెప్పాను అనమాట. లేకపోతే ఆయన ఉద్యోగం పోయేది, ఆయన రోడ్డు మీద పడేవాడు. ఇట్లాంటి ఆడవాళ్ళు కూడా ఉన్నారు. మరి దీనికి ఏమంటాం? కానీ ఆమె చనిపోయినారు, ఆయన ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. 3 ఆడపిల్లలను పెంచి పెద్ద చేసి చదివించి 3కి పెళ్లి చేసినాడు. ఆయన అక్కడే ఒంటరిగా బతుకుతున్నాడు, ఇల్లు తీసుకొని కూతుల దగ్గర వేరే ఇల్లు తీసుకొని ఒంటరిగా బతుకుతున్నాడు. మంచి ఫ్రెండ్స్ మేము, నాకు అన్ని తెలుసు కాబట్టి చెప్తున్నా. మరి ఇలాంటి మగవాళ్ళు ఉన్నారు కదా, అందరు మగవాళ్ళని కూడా తిడుతున్నాము నువ్వు అని. మరి ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా, అది ఎందుకు అనుకోకూడదు? నిజమే. ఏది ఏమైనా కూడా ఒక మనిషిని నమ్ముకున్న వచ్చిన తర్వాత జాగ్రత్తగా చూసుకోవాల్సినది, ప్రేమగా బాధ్యతగా చూసుకోవాల్సిన ఇది అతనికి ఉంది. ఉండే దాంట్లో అడ్జస్ట్ అయిపోయి అతను అర్థం చేసుకొని సంసారాన్ని సరిగ్గా చేసుకోవాల్సిన ఈమెకు ఉంది. ఇద్దరు సరిగ్గా ఉంటేనే ఆ సంసారం సాగుతుంది, పిల్లలు కూడా సంతోషంగా ఉంటారు, ఆ ఫ్యామిలీ బాగుంటుంది, ఆ ఇంట్లో పెద్దవాళ్ళు ఉండాలి. కరెక్ట్ అమ్మా. మన మనసు ఇప్పుకొని కష్టాన్ని చెప్పుకోవడానికి వాళ్ళు ఉండాలి. అది లేకుండా పోవడం వల్లనే ఇంట్లో అత్త వద్దు, మామ వద్దు, అమ్మ వద్దు, నాన్న వద్దు, ఎవరు వద్దు, మేమే ఉండాలి. మంచి చెడు చెప్పేటోళ్ళు ఎవరు లేకుండా పోయినారు. నువ్వు అట్లా ఉన్నప్పుడు నీకు చెప్పాలి కదా వాళ్ళు. అవును, అది ఏది వచ్చిన టాపిక్ కుటుంబం మీదకే వస్తుంది రాదా? అంతే. కరెక్ట్ అమ్మా, సూపర్ అమ్మా, థ్యాంక్ యూ.